నిన్న రాత్రి జరిగినటువంటి ఇంటరిమ్ ప్రొటెక్షన్ ముందస్తు బెయిల్ విచారణలో భాగంగా ఇక్కడ ప్రభుత్వ పీపీ కావచ్చు, తర్వాత బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి లాయర్ కూడా వాదనలు వినిపించారు. దీనికి సంబంధించినటువంటి వాదన దాదాపు సుమారు 2 గంటల పాటు కొనసాగినటువంటి నేపథ్యంలో ఇక్కడ మొట్టమొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకుండా ఇక్కడ బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి లాయర్ మాట్లాడడం, దాంట్లో కొన్ని వాస్తవాలను చూపిస్తామంటూ కూడా జడ్జి ముందు పెట్టినటువంటి సందర్భం. అయితే తల్లి రాసినటువంటి లేఖలో పలానా డేట్ రోజు ఇది జరిగింది అని చెప్పి కూడా క్లుప్తంగా మాట్లాడిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీనిపై అంతే విధంగా రియాక్ట్ అవుతూ దీని వెనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉంది, దీని వెనుక కుట్ర జరుగుతూ ఉన్నది. మే 8 తారీఖు రోజు బాధితులకు సంబంధించినటువంటి తల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటారనే ఒక ఆలోచన ఉండడంతో అక్కడికి అప్పటికే బండి సాయి భగీరథ్కి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆయన వచ్చి కరీంనగర్లో ఇక్కడ హనీ ట్రాప్ జరిగిందంటూ బాధితురాల కంటే ముందు ఆయనే కేసు పెట్టడం వెనుక ఉడక అసలు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి మై లార్డ్ అంటూ కూడా పీపీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే 2 గంటల పాటు జరిగినటువంటి వాదనలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకటే కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడనేమో ఇంటరిమ్ ప్రొటెక్షన్ కోసం కావాలి మా క్లయింట్కి అంటూ నిరంజన్ రెడ్డి మాట్లాడడం, తర్వాత ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ విధంగా ఇస్తారని. అయితే దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే పూర్తిగా అంటే కొంత న్యాయం వైపు మాట్లాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా నిన్న రాత్రి ఎప్పుడూ చూడనంత మంది కూడా హైకోర్టు సంబంధించినటువంటి లైవ్ చూడడం, హైకోర్టు సంబంధించినటువంటి లైవ్ చాలామందికి వస్తుందని కూడా తెలియదు. అటువంటి చాలామంది గంటల పాటు వెయిట్ చేసినటువంటి తరుణం కూడా చూసాం. అయితే నిన్న ఎన్ని గంటలకు 9 గంటల 6 నిమిషాలకు దీనిపై విచారణ మొదలైన తర్వాత దాదాపు 11 గంటల 45 నిమిషాలు అంటే 2 గంటల 45 నిమిషాల పాటు కొనసాగినటువంటి విచారణలో ఇక్కడ నేనైతే ఇప్పుడు బెయిల్ ఇవ్వలేను, వచ్చే గురువారం రోజు తీర్పు అనేది ఇస్తాను అంటూ కూడా వాయిదా వేసినటువంటి తరుణం. తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయం తర్వాత పూర్తి అంటే నిన్న బాధితురాలకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఆమెకు బలమైనటువంటి ఆధారం ఏమైనా ఉంది పోలీసులు సేకరించారంటే ఆమె 16 మైనర్ బాలిక అని చెప్పేసి పోలీసులు నిర్ధారించడం, తర్వాత ఆమె పుట్టినటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం, అక్కడ జిహెచ్ఎంసీ కార్యాలయంలో చెక్ చేయడం, అదంతా సింక్ కావడం, ఇదంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్పడం, ఇదంతా నిన్న కోర్టులో జరిగింది. తర్వాత అక్కడ కేసు అమ్మాయి బాధితురాలు పెట్టక ముందే అందరికీ తెలిసిందే ఇక్కడ హనీ ట్రాప్ అనే విషయంలో ఇక్కడ బండి సాయి భగీరథ్ పెట్టాను. తర్వాత బండి సాయి భగీరథ్ పెట్టిన తర్వాత సంచలనమైనటువంటి నిజాలు బయటికి రావడం, సంచలనమైనటువంటి వీడియోలు బయటికి రావడం, ఆడియో లీకులు రావడం, స్క్రీన్ షాట్లు రావడం, స్నాప్చాట్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా బయట పెట్టడం మొదలుపెట్టారు బండి సంజయానికి సంబంధించినటువంటి వర్గం. అంటే ఇక్కడ తండ్రి పేరు ఎందుకు వాడటం లేదంటే అక్కడ తండ్రికి సంబంధించినటువంటి విషయంలో సిటీ కోర్ట్ ఆయన పేరు వాడొద్దు అంటూ కూడా ఆయన తెచ్చుకున్నాడు. దాంట్లో సంబంధించినటువంటిది కూడా మరికొద్ది సేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ మైనర్ బాలిక అని తెలిసి కూడా మైనర్ బాలికపై ఇట్లా పోక్సో అయింది, మైనర్ బాలిక బాధితురాలని తెలిసి కూడా కొంతమంది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా అనే 2 విభాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అంటే మీడియాలో 3 విభాగాలు అయినాయి. ఒకటి మెయిన్ స్ట్రీమ్ ఆల్రెడీ సపరేట్గా ఉంటుంది, సోషల్ మీడియాలో 2గా చీలిపోయిన తర్వాత తరుణం అక్కడ కొంత బండి సాయి భగీరథ్ ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి అక్కడ ఆయనకు సపోర్ట్గా కొంతమంది ఇక్కడ ఆమె మైనర్ కాదని కొన్ని రోజులేమో ఆమె అసలు మైనర్ కాదంటూ రచ్చలేపడం, తర్వాత ఆమె వీడియోలు బయటికి రావడం, తర్వాత ఎట్లా పడేసానో చూసారా, ఎలా వాడుకున్నానో చూసారా అనే కొన్ని కామెంట్స్ బయటికి రావడం, అంతా గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది తెలంగాణ రాజు. కానీ తండ్రి రాజకీయానికి కొడుకు పునాది వేయాలి కానీ ఎండుకాడు వేయదు అనేది కూడా కొంత రాజకీయ విషయాల నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఎలా పెంచాలి అనే కోణంలో ఇక్కడ సమాజం మీద అక్కడ కొంతమంది మీద బురద జల్లడం తప్ప ఇక్కడ కొడుకును ఎలా పెంచాలో తెలియదంటూ కూడా విమర్శలు ప్రధానంగా తన తండ్రి భగీరథ్ తండ్రి ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించినటువంటి 2 గంటల 45 నిమిషాల సమయానికి ఏమేమి జరిగింది అని ఒకసారి మాట్లాడుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ బెదిరించడం అయితే మొదలైంది అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడడం, తర్వాత ఇక్కడ 50,000 రూపాయలు ఏదైతే ఒకసారి 20,000 ఒకసారి 30,000 ఇచ్చామని చెప్పేసి భగీరథ్ తరపు వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్తిగా తిప్పికొట్టినటువంటి సందర్భం. అయితే అక్కడ న్యాయవాది కూడా అంటే తనకు సంబంధించినటువంటి న్యాయవాది కూడా మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో పీపీ 50,000 రూపాయలను నేను ఇచ్చాను అని చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో నేను రిటర్న్ కొట్టాను, నాకెందుకు డబ్బులు ఇస్తావునో, నాకేం అవసరం నీ డబ్బులు అంటూ కూడా రిటర్న్ కొట్టింది బాధితురాలు అంటూ కూడా పీపీ మాట్లాడిన తర్వాత పూర్తిగా
మరొకటి ఇక్కడ నిన్న 2 గంటల 45 నిమిషాల పాటు జరిగినటువంటి 2 గంటల పాటు జరిగినటువంటి విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరొక బాంబు పేల్చారు. దానికి సంబంధించినటువంటి ఏంటంటే ఇక్కడ నా యొక్క క్లయింట్ బాధితురాలు కాదు, ఈమెతో పాటు నలుగురు ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు న్యాయం గెలిస్తే ఆ నలుగురు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తన తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి ఇంత జాప్యం జరుగుతూ ఉన్నది. 8 రోజుల పాటు ఇప్పటికీ 7 రోజుల వారం గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ చేయకపోవడం, దాని మీద ఈమెయిల్ చేయడం, తర్వాత ఎలా తీసుకుంటారు అంటే 13వ తారీఖు రోజు 2 రోజుల గడువు 15వ తారీఖు వచ్చింది మేలాడ్. ఇప్పటి వరకు దీని మీద కనీసం ఇప్పటి వరకు రాలేదు. అంటే దానికి ఇంటర్వ్యూ ప్రొడక్షన్ కావాలా, పోలీసుల ముందు ఆధారాలు సబ్మిట్ చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ కావాలి అంటూ కూడా భగీరథ్ తరపు న్యాయవాది మాట్లాడడం అంటే ఎంత కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిని చూపిస్తూ ఉంటే పీపీ మాత్రం బలమైనటువంటి వాదనలు వినిపించి నిన్న బెయిల్ రాకుండా చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఎంతో ఇక్కడ మరొకటి ఇక్కడ 482 సెక్షన్ ప్రకారం ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇక్కడ ఇవ్వడానికి కుదరదు అంటూ కోణంలో కూడా పీపీ మాట్లాడడం. తర్వాత మొట్టమొదటిసారి తప్పు అయితే ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంతకుముందు కూడా తనపై కేసులు ఉన్నాయి. కాలేజీకి సంబంధించినటువంటి తన జూనియర్ల మీద ఇష్టారీతిన తన తండ్రి పదవిని ఉపయోగించుకొని తన బలం చూసుకొని తన జూనియర్లను కొట్టినటువంటి దాఖలాలు కూడా పెద్ద కోకొల్లలుగా వీడియోలు బయటకు వచ్చినటువంటి తరుణం అంటూ కూడా పీపీ మాట్లాడిన తర్వాత ఇక బెయిల్ తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఒక తీర్పు ఇవ్వాలంటూ కూడా నిరంజన్ రెడ్డి తన భగీరథ్ తరపున న్యాయవాది మాట్లాడడంతో ఆయన కూడా అక్కడ ఎలా అంటూ కూడా అంటే ఫోక్సో కేసు నిందితుడిగా ఉన్నటువంటి భగీరథ్ అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను అంటూ కూడా అక్కడి నుంచి ముగించినటువంటి తర్వాత ఇక పూర్తిగా పోక్సో కేసు అనేది మరొకసారి ఇలాంటి మైనర్ బాలిక అయినప్పటికీ కూడా మీరు ఎలా బెయిల్ ఇస్తారనే కోణంలో కూడా నిన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా వెయిట్ చేసిందంటే ఏం జరగబోతా ఉన్నది సాయి భగీరథ్ సంబంధించినటువంటి విషయంలో అసలు అసలు కోర్టు జడ్జిమెంట్ ఏం రాబోతా ఉన్నది, కోర్టు జడ్జి గారు జస్టిస్ మాధవి గారు బెంచ్ మీద ఉన్నది, అసలు ఏం రాబోతా ఉన్నది. దాని మరీ ముఖ్యంగా అక్కడ జస్టిస్ మాధవి గారు డైరెక్ట్గా ఈ యొక్క సెషన్ సీరియల్ నెంబర్ 74 స్టార్ట్ కాగానే డైరెక్ట్గా మీరు ఎంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో, అసలు మీ యొక్క సోషల్ మీడియా పరిస్థితి ఏంటి అంటే ఎవరినైనా ట్రోల్ చేస్తారా, హైకోర్టుని కానీ లాని కానీ దేనైనా ట్రోల్ చేస్తారా అంటే వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తారా అన్న కోణంలో కూడా మొట్టమొదటిగా సీరియల్ నెంబర్ 74 సాయి భగీరథ్ సంబంధించినటువంటి కేసు విచారణ మొదలు కాగానే జస్టిస్ మాధవి గారి నుంచి వచ్చినటువంటి ఈ విషయం అయితే అక్కడ బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి తరపు న్యాయవాది డైరెక్ట్గా ఇది మేము సిపి గారికి చెప్పినాం, ఇట్లా పలు విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు అనే కోణంలో కూడా మాట్లాడుతూ ఇక్కడ జస్టిస్ మాధవి గారే డైరెక్ట్ మాట్లాడారంటే సోషల్ మీడియాగా ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తామంటే తీసుకునే ప్రయత్నం కాదు, బరాబర్ తీసుకోవాలనే కోణంలోనే జస్టిస్ మాధవి గారు మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, ఫేస్బుక్ రీల్స్ చేయడం అయితే క్లియర్గా వాళ్ళు ఏం చెప్తారు కొన్ని సందర్భాలలో అంటే దానికి సంబంధించినటువంటి అంటే మీకు కలానా కేంద్ర మంత్రి కొడుకు మీద రేపు ఫోక్సో కేసు అయింది తెలుసు కదా అంటూ స్టార్ట్ చేస్తూ అందరూ కూడా ఒకటే స్క్రిప్ట్ను చదవడం కూడా గమనించగలరు. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు డ్రాబ్యాక్లో పడ్డది ఎవరు, వెనుకడు తను తీసుకున్నటువంటి గోతులు ఎవరు పడ్డారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడ్డారు. అంటే నిన్న వేటివ్ న్యూస్ కాంక్లేవ్ ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి విషయంలో అంతకుముందు నాకు తెలియదు అని చెప్పేసి మోదీ గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విషయంలో మేము కొంత భద్రత అక్కడ ఉన్నది అందుకే అంటే ఈ కేసుని అంటే ఒక వీవీఐపీ వస్తే పట్టించుకోలేనటువంటి స్టేజ్లో తెలంగాణ పోలీసు ఉందా అనేది కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా తెలంగాణ పోలీసుని అంటే బీహార్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొస్తారు, అసలు ఫోన్లే వాడనటువంటి నక్సలైట్లను లొంగుబాటు చర్య కోసం మాట్లాడతారు, కానీ బండి సాయి భగీరథ్ ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసు వాళ్ళకి తెలియదా అనే కోణంలో కూడా ప్రభుత్వం మీద రెచ్చిపోతా ఉంటే నిన్న ఎవరు దాపడతలేరు, ఆమె మైనర్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మారు ఒప్పుకోవడం, తర్వాత అన్ని ట్రాప్ అని ఒప్పుకోవడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ పీపీ కూడా మాట్లాడుతూ హిందూ ఏకతా యాత్రని కరీంనగర్లో ఏదైతే ఉందో బాధితులను తర్వాత ఆయన మీద ఎవరైతే తిరగబడి కేసు పెట్టినటువంటి వాళ్ళను ఆయనపై ఆపోజిషన్లో మాట్లాడినటువంటి వాళ్ళను నా కుటుంబం జోలికి వచ్చినా నా జోలికి వచ్చినా చంపేస్తా తొక్కి పడేస్తా అన్న రీతిలో మాట్లాడినటువంటి మాటలను కూడా నిన్న పీపీ గారు జస్టిస్ మాధవి గారు ముందు ఉంచినటువంటి విషయం. అయితే కొంత వీళ్ళకి సంబంధించినటువంటి అయితే ఈ సందర్భం అంతా ఒకవైపు అయితే మరి నిన్న ఒక సంచలనమైనటువంటి తీర్పు కూడా వచ్చింది. ఇక్కడ మే 26 వరకు
కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు వాడినటువంటి వీడియోలు కానీ తనకు సంబంధించినటువంటి పోస్టులు కానీ అవన్నీ కూడా తొలగించాలి అంటూ కూడా సిటీ కోర్టు ఆదేశాలు చేయడం, తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ బండి సంజయ్ తను తీసుకున్నటువంటి గోతులోనే తాను పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటిది ఏంది అంటే అక్కడ ఆమె మైనర్ అని చెప్పేసి కూడా ఆయన కేసులో ఒప్పుకోవడం జరిగింది. అంటే ఆ యొక్క వీడియో ఒక సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉన్నది, అది చూడాలి మరి అంటే ఎలా ఉండబోతా ఉన్నది ఏంది అనేది ఒకసారి చూసుకోవడం. గతంలో కూడా ఒక కానిస్టేబుల్ ఇలాగే ఫోక్సో కేసు అయితే 6 ఏళ్ల తర్వాత 31 సంవత్సరాల జైలు శిక్ష పడడం, తర్వాత ₹1,00,000 పరిహారం కూడా జరిగింది. అంటే భగీరథ్ విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తెలంగాణ సమాజం ముందు కొంతమంది మేధావులు ఉంచుతున్నటువంటి ప్రశ్న. అంటే కాంగ్రెస్ బీజేపీ రాజకీయ నాయకులంతా తమ పిల్లలు చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవాలి, వాళ్ళంతా ఒకటైపోయే సందర్భం కనిపిస్తూ ఉన్నది. భగీరథ్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే రాజకీయ నాయకులంతా ఒకటే, దానికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరి పిల్లలు అయితే ఏముంది మా రాజకీయ నాయకు సంబంధించినటువంటి వారసత్వం కింద ఉన్నటువంటి పిల్లలే కదా, వాళ్ళని కాపాడాలనే నేపథ్యంతో ఉన్నారు అనే కోణంలో కూడా బక్క జడ్సన్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది సామాజిక నేతలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. మరి దీనికి సంబంధించినటువంటి సందర్భంలో ఫైనల్గా ఇక్కడ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అయితే ఒకసారిగా ఒక సెల్ఫ్ గోల్లో పడ్డారు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ సెల్ఫ్ గోల్లో ఇక్కడ సంబంధించి ఇప్పటివరకు ముందస్తు బెయిల్ విచారణ జరిగింది, వారం రోజుల పాటు కాలయాపన చేసినా కూడా ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క అరెస్ట్ కనుక జరగకపోతే తెలంగాణ పోలీస్ శాఖ మీద, తెలంగాణ పోలీసుల మీద, తెలంగాణ హోంశాఖ మరియు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. ఇక్కడ మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఇక్కడ వాదన వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ తప్పు జరిగింది, పోక్సో కేసులో రాజకీయ నాయకులకు పిల్లలకు గతంలో బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, బీజేపీ అయినా సరే, ఎంఐఎం అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఎవరిని పిల్లలు తప్పు చేసినా కూడా అది తండ్రి లేదా తల్లి కుటుంబం భరించాలి, తర్వాత తీసుకుపోయి లోపలేయాలనే వీడియో కూడా చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి. అయితే మరి చూడాలి. అంటే ఇక్కడ ఇంకో కోణం ఏంది అంటే బండి సాయి భగీరథ్ విషయంలో తన పేరు వాడదని తెచ్చుకున్నటువంటి కోర్టు లా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలోనే అంటే బండి సాయి భగీరథ్ తండ్రి ఎవరు, మరి మీ పేరు వాడకుండా ఎవరి పేరు వాడుకోవాలి, తండ్రి పేరు వాడాలంటే మరి బండి సాయి భగీరథ్ తండ్రి ఎవరు అంటూ కూడా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మరి బండి సాయి భగీరథ్ తండ్రి ఎవరు చెప్పండి అంటూ కూడా ఇక్కడ విమర్శలకు తావునిస్తూ ఉన్నది. దాంట్లో బండి సాయి భగీరథ్ విషయంలో నా పేరు వాడొద్దు అంటూ కూడా సిటీ కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఆయన మైనర్ అని ఒప్పుకోవడం, తర్వాత నిన్న 2 గంటల 45 నిమిషాల పాటు జరిగినటువంటి విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బహిరంగంగా ఇలా హిందూ ఏకతాయాత్రలో ఇలా బెదిరించడం ఏంది అంటే ఇంతమంది ముందున బెదిరిస్తున్నాడు అంటే ఇంటికి పిలిపించుకున్నటువంటి వ్యక్తిని బెదిరించడం అంటే ఎలా నమ్ముతారు అనే కోణంలో కూడా ఇక్కడ నేను పీపీ మాట్లాడడం, తర్వాత ఇక్కడ మధ్యవర్తిగా ఉన్నటువంటి సంగప్ప మిస్ అయ్యాడు, సంగప్ప ఎక్కడ పోయిండు, సంగప్ప అసలు ఎక్కడున్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 2-3 బండి సాయి భగీరథ్ 15వ తారీఖు విచారణకు రావాల్సినటువంటి పరిస్థితి, తర్వాత ఈరోజు 16, మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.